నువ్వు రాకపోతే ఆవిడ చేస్తానన్న పని మేము చేస్తాం. చచ్చిపోతాం 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 చచ్చిపోతాం. అత్తమ్మ అత్తమ్మ వెళ్ళిపోతున్నాడత్తమ్మ. ఊరుకో బిడ్డ. ఆడపిల్ల పెళ్ళైనాక అప్పగింతలప్పుడు పుట్టింటోళ్ళని వదిలేసి వెళ్లాల్సి వస్తుందని కన్నీళ్లు పెట్టుకోవాలే గాని నీకు పుట్టిల్లే సముద్రమైనది. బాధపడాకు. అన్ని సమస్యల్ని మనుషులు తీర్చలేరు. కొన్నింటికి కాలమే సమాధానం చెప్తుంది. బాధపడొద్దక్క. నీ కాపురం నిలబడుతుంది. నా మాట విను అక్క. అయ్యో అక్క 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 నేను చెప్పేది విను అక్క. ఏడిస్తే జరిగిన నష్టం భర్తీ అవ్వదక్క. చూడు అక్క, ఏడవద్దక్క. ఊరుకో అక్క, ఏడవకక్క. అక్క నా మాట వినక్క. అక్క ఊరుకో, నా మాట వినక్క. ఏడవద్దు అక్క. వద్దమ్మా, సరస్సుని అడవని. అదేంటి నాన్న, పాపం అక్క అంతలా ఏడుస్తుంటే. ఏడవని అమ్మా,
మంచి పనికి వెళ్ళేటప్పుడు వద్దు అని అడ్డం పడ్డాం. నోటిదాకా వచ్చిన తిండిని తినొద్దు అని అడ్డం పడకూడదే, అలాగే ఇది కూడా. కానీ వాటికి దీనికి సంబంధం ఏంటి నాన్న? ఏడవడం కూడా ఒక అదృష్టమమ్మా. అవునమ్మా, తుఫానొస్తే సముద్రమే నీళ్లని భరించలేదు, ఒడ్డుకు తోసేస్తుంది లేదా ఆకాశానికి ఎగరేస్తుంది. మరో చోట ఆ బాధనంతా వర్షంలా కురిపించేస్తుంది. అప్పుడు గాని ఆ సముద్రం అంతటి మహాతల్లి ప్రశాంతంగా ఉండలేదు. బాధొస్తే అంతటి సముద్రమే ఊరుకోలేకపోతే ఏమ్మా మనం ఎంత చెప్పు? ఎంత ఏడిస్తే మనసు అంత ప్రశాంతంగా ఉంటుందమ్మా. ఎంత ప్రశాంతంగా ఉండాలంటే అంతగా ఏడవలసిందేనమ్మా. మనిషిని ప్రశాంతంగా ఉంచడం కూడా మంచి పనే కదమ్మా. అందుకే ఏడవడం కూడా మంచి పనేనమ్మా. సరస్సును కూడా మనసులో ఉన్న దుఃఖాన్నంతటినీ బయటికి తోసేని. అప్పుడే నా చిట్టి తల్లి ప్రశాంతంగా ఉంటుంది. కానీ సరసక్కనలా చూస్తుంటే చాలా బాధగా ఉంది నాన్న. తను ఏడవడం ఎప్పుడు చూడలేదు. నాకు మాత్రం బాధగా లేదా తల్లి? ఏం చేయగలం చెప్పు? నా బంగారు తల్లికి ఏ ఆడపిల్లకి రాకూడని పరిస్థితి వచ్చింది. అందుకే ఏడవనివ్వమ్మా అంటున్నాను. అంతే. అక్క 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 ఏడవద్దు. ఏడవద్దక్క. నువ్వు బాధపడద్దక్క. అక్క అక్క బాధపడద్దు, ఊరుకో అక్క. పాము తన గుడ్లని తానే తినేస్తుంది. గట్లుంది మాణిక్యం పని. తన బిడ్డ జీవితాన్ని తనే నాశనం చేసుకుంటా ఉండాది. మనుషులే ఇట్లుంటే విషపు జీవాలు అట్లుండడంలో ఆశ్చర్యమేమున్నది అత్తమ్మా? అవును దుర్గా, కాటేసే బుద్ధి లేకుండా ఉండాలే గాని గదుంటే ఎవ్వరైనా ఒకటే, పారాయోళ్ళైనా మనోళ్ళైనా ఆ బుద్ధి ఆగదు. అవు గట్లనే అయినదిగా. పాపం సరస్సును చూస్తే జాలేసినది. ఎట్లనో సర్ది చెప్పి సరస్సుని కాపురానికి పంపియాలనుకున్నాను, కాని అవలే. పిచ్చిపిల్ల నా కాడకొచ్చి కళ్ళనీళ్లు పెట్టుకున్నా ఏమీ చేయలేకపోయినా. వెంకట్రావు కూడా నా మాట వినలే. ఎవరైనా వాళ్ళకే ఇబ్బంది లేనంత వరకే గౌరవిస్తారు దుర్గా. వాళ్ళకే నష్టం కష్టం కలుగుతా ఉన్నా ఎదుటి వాళ్ల కోసం గా పని చేస్తే అది త్యాగం అవుతాది.
లేదా ఉద్యోగం అవుతాది. ఇంకా చెప్పాలంటే ఊడిగం అవుతాది. గది చెయ్యాలంటే అవసరంతో కూడుకున్న గౌరవం పనికిరాదు. అభిమానం ఉండాల. నీ మీద వెంకట్రావుకి అట్లాంటిది ఎందుకుంటాది చెప్పు? నిజమే అత్త, నా సంగతి వదిలే. కాని ఆళ్ళకి మాత్రం అట్లా కోడల్ని వదిలేసిపోవడం మంచిదా చెప్పు? పాపం రమణ కూడా సరస్సు కోసం ఇల్లరిక ఉండనికి కూడా సిద్ధపడినాడు. కాని తల్లిదండ్రుల కోసం అతను కూడా వెళ్ళిపోక తప్పలే. అది అతనికి మంచిది కాదు. అతని మనసేందో ఈడ జరిగినాదేందో ఆడున్న వాళ్ళకి తెలవదుగా. అతను మోసం చేసినాడనే నలుగురు అనుకుంటా ఉండారు. ఓ అమాయకురాల్ని పెండ్లి చేసుకొని వదిలేసి దాని జీవితం పాడు చేసినాడని ఆడిపోసుకుంటారు. ఆడపిల్లని మోసం చేసిన మగానికి ఇలువ లేకపోయినా ఆడు పట్టించుకోడు, ఎవరేమనుకున్నా లెక్క చేయడు. కాని గట్ల చేయకుండా నిందలు పడే మగానికి మనశ్శాంతి ఉండదు. ఒక పక్క తన వల్ల ఓ ఆడపిల్లకి అన్యాయం జరిగిందనే వ్యధ, ఇంకో పక్క తనని మోసగాడు అంటున్నారనే బాధతో నలిగిపోతాడు. అక్కడ రమణ అట్లనే బాధపడుతుంటాడు, ఇక్కడేమో సరస్సు ఇట్లనే బాధపడతా ఉంటది. ఏం చేస్తాం దుర్గా? మోసం చేయకపోయినా పెండ్లయ్యి కాపురానికి వెళ్లకుండా పుట్టింట్లో ఉండే కర్మ సరస్సుకు పడితే మంచివాడైనా కూడా మోసగాడనే మచ్చ అతని బతుకు మీద పడుతుంది. ఏం చేస్తాం, అంతా తలరాత. ఒరేయ్, నువ్వు పెళ్ళాన్ని వదిలేసి వచ్చావురా. పెళ్ళాం సచ్చినంత బాధపడతావేంట్రా? ఆ మాటలేంటండి? మరి వీడు ఇలా ఉంటే ఇంకేమనాలి? ఒరేయ్, జరిగింది బాధ కలిగే విషయమే, కానీ మరీ ఇంతలా అయిపోయే విషయం కాదురా. పెళ్ళామే రాకపోతే జీవితమే పోయినట్టు బాధపడతావేంట్రా? పెళ్ళయ్యాక పెళ్ళాన్ని వదిలేస్తే జీవితం పోయినట్టు కాదా నాన్న? కాదురా, నా వయసులోనే పెళ్ళాం చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెడుతున్నారా? అలాంటిది నీకేంట్రా? అంటే మళ్ళీ వీడికి పెళ్లి చేస్తారా? మళ్ళీ పెళ్లి చేయడానికి అసలైంది అది పెళ్ళా? నాకైతే ఏదో గొడవలకు వెళ్ళొచ్చినట్టుగా ఉంది. ఒరేయ్, అసలు నీకు పెళ్ళే అవలేదనుకోరా, ఏ బాధ ఉండదు. నా బాధంతా నా గురించి కాదు నాన్న. మరి మా గురించా? మా పరువు గురించా? మనం తప్పు చేస్తే పరువు గురించి ఆలోచించాలరా. వాళ్ళు తప్పు చేస్తే ఆ సంగతి నలుగురికి చెప్పేస్తే పరువు అదే నిలబడుతుంది. అది కాదు నాన్న. మరి ఇంకేంట్రా? సరస్సు గురించి చాలా బాధగా ఉంది. సరస్సు గురించా? అవును నాన్న. పాపం నా మీద ఎన్నో ఆశలు పెంచుకుంది. నీతో చెప్పిందా? వీడు మన కొంప ముంచేలాగా ఉన్నాడే. మనకి తెలియకుండా వీడు ఆ అమ్మాయిని కలిసినట్టున్నాడు. అందుకే ఇంత ఇదైపోతున్నాడు. రే, ఆ పిల్లకి అన్యాయం చేసింది మనం కాదురా, ఆ మాణిక్యం. కన్న తల్లే కూతురు కాపురాన్ని చెడగొట్టిందిరా. ఇందులో మన తప్పేం లేదురా. మనం చెయ్యని పాపానికి మనం బాధ్యులం కాదురా, తెలిసిందా?
నువ్వు అనవసరంగా బాధపడి మమ్మల్ని బాధపెట్టకు. ఎవరు తప్పైనా పెళ్ళయ్యాక పెళ్ళాన్ని వదిలేసి మళ్ళీ వీడు వదిలేసానంటున్నాడేంటే? ఒరేయ్, మనం వదిలేయలేదురా, వాళ్లే పంపించలేదు. అర్థమైందా? కొన్నాళ్ళు నేను అక్కడే ఉంటే వీడు వెళ్ళిపోయేలా ఉన్నాడే. ఆ పిల్ల కోసం ఇల్లరికం వెళ్ళిపోయేలా ఉన్నాడే. ఒరేయ్, అదే జరిగితే మేము అన్నంత పని చేస్తాం. నీకు ఆ పిల్ల కావాలో మేం కావాలో తేల్చుకో. మేం బ్రతికుండాలంటే ఆ పిల్లని మర్చిపో, లేదంటే మాకు తల కొరివి పెట్టి వెళ్ళిపో. ఒరే, మీ నాన్న మాట కాస్త వినరా? ఎలాగమ్మా? ఎలాగేంట్రా? నువ్వు మా మాట మీరి వెళ్ళావంటే మా మీద ఒట్టే, మా మీద ఒట్టే, మా మీద ఒట్టే, మా మీద ఒట్టే, మా మీద ఒట్టే. ఆడపిల్లని మోసం చేసిన మగానికి ఇలువ లేకపోయినా ఆడు పట్టించుకోడు, ఎవరేమనుకున్నా లెక్క చేయడు. కాని గట్ల చేయకుండా నిందలు పడే మగానికి మనశ్శాంతి ఉండదు. ఒక పక్క తన వల్ల ఓ ఆడపిల్లకి అన్యాయం జరిగిందనే వ్యధ, ఇంకో పక్క తనని మోసగాడు అంటున్నారనే బాధతో నలిగిపోతాడు. ఇంకా ఎంతకాలం ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నా? పద్మావతి నన్ను మోసం చేసినావని ఎందుకన్నదే? నేనేం మోసం చేసినా? తనకంత దగ్గరే దూరం అయిపోయినానన్నా? తను కనిపిస్తే చాలా అనుకునే నేను ఎదురు పట్ట చూడనట్టు పోతున్నానన్నా? మాట్లాడటం మానేసినానన్నా? కందుకేనా నన్ను మోసగాడిని అంటున్నది? ఒకవేళ తెలిసినదా? తెలిసిపోయినదా? అమ్మ నాకు పిల్లని చూసినదని, నేను ఆ పిల్లని పెండ్లి చేసుకుని ఒప్పుకున్నానని, అందుకే పద్మావతికి దూరం అవుతున్నానని తెలిసిపోయినదా? అందుకేనా మోసం చేసినా అన్నది? లే, నేను మోసం చేయలే. నేను మోసగాడిని కాను. అమ్మ కోసం గట్లా చేస్తున్నాను గాని నేను మోసగాడిని కాను. నేను మోసగాడిని కాను.